తెలంగాణ ముద్దు బిడ్డ గర్జించెను చూడరా, వలసవాదుల గుండెల్లో ఫిరంగులే మ్రోగెరా. తెలంగాణ ముద్దు బిడ్డ గర్జించెను చూడరా. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపం. మరి తెలంగాణ రాష్ట్ర సాధనకు అహర్నిశలు కృషి చేస్తున్న కేసీఆర్ గారిని ఎవరు కూడా లేవద్దు. అదేవిధంగా తెలంగాణ కొరకు 2 కొండ చంద్రబాబు నాయుడు, అలాగే చంద్రబాబు నాయుడు 2 కొండ సిద్ధాంతాన్ని నిరసిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసి నాగర్ కర్నూలులో పోటీ చేస్తున్న పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమ రథసారథి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి ఉద్యమ నేత కేసీఆర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే సాధిద్దాం, సాధిద్దాం తెలంగాణ, సాధిద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ. సభ కార్యక్రమం కొనసాగుతుంది. తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారికి సాదరంగా ఆహ్వానం పలుకుదాం. జై తెలంగాణ. ఉద్యమ రథసారథి 4 కోట్ల ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపం ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. దయచేసి డాన్స్ మీద ఉన్న మిత్రులందరూ దిగాలి, డాన్స్ మీద ఉన్న మిత్రులందరూ దిగాలి, దయచేసి అందరూ దిగాలి. ఉద్యమ నేతకు స్వాగతం, సుస్వాగతం. దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళు కుర్చీలు లేకుండా ఉన్న మిగతా మిత్రులు దిగాలి, కుర్చీలు లేకుండా. తెలంగాణ ఉద్యమ రథసారథి 4 కోట్ల ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపం తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ గారిని మనం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవనీయులు నాగర్ కర్నూలు నుంచి రాజీనామా చేసి ఈరోజు మళ్ళీ తెలంగాణ పోరాట బరిలో నిల్చున్నటువంటి మిత్రులు నాగం జనార్దన్ రెడ్డి గారు, కొల్లాపూర్ ముద్దుబిడ్డ, మీ అందరి అభిమాన పాత్రులు, మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈ కొల్లాపూర్ ప్రాంతానికే తెలంగాణ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్ట తెచ్చిపెట్టినటువంటి మాజీ ఐఏఎస్ అధికారులు, ఇప్పుడు టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు శ్రీ రామ్ లక్ష్మణ్ గారు, గౌరవనీయులు శ్రీ ఏకే గోయల్ గారు, వివిధ ప్రాంతాల నుంచి జూపల్లి గారి విజయం కోసం వచ్చి పనిచేస్తున్నటువంటి అనేక మంది టీఆర్ఎస్ నాయకులు, మిత్రులు నిరంజన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, ఇప్పుడే మన ముందు చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరికి 2 కళ్ళ సిద్ధాంతానికి నిరసనగా టీడీపీ అధికార ప్రతినిధిగా ఉండి మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ రుమాన రామచంద్రయ్య గారు ఈరోజు ఇది జనమా ప్రభంజనమా అనే పద్ధతిలో కొల్లాపూర్ 4 మూలల నుంచి తరలి వచ్చినటువంటి తెలంగాణ పులిబిడ్డలైన నా అన్నదమ్ములకు, తెలంగాణ తల్లులకు, అందరికీ పాత్రికేయ మిత్రులకు వందనం, శుభాభివందనం. ఒక్కటే మాట నేను అడగడానికి వచ్చిన ఈరోజు. నిన్న చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్లో మాట్లాడుకుంటూ జరగరాదా, మీరు జరగవా, ఎందుకంటే అందరు జరగ, నువ్వు కూడా జరగమ్మా. జూపల్లి గారు ఏర్పాటు ఎక్కువ వేసినట్టు ఈడెంత మంది ఉన్నారో బయట ఎంతమంది ఉన్నారు. ఊళ్ళో కూడా మేము చాలా మందిని దాటుకుంటూనే వచ్చినాం. రాగానే కొన్ని వేల మందిని దాటుకుంటూ వచ్చినాం. ఇక్కడ
సభ చిన్నగా అయింది, స్థలం చిన్నగా అయింది. బాలరాజు జరగమ్మా, జరుగు, సర్దుకుందాం దయచేసి ప్లీజ్, మీరు సహకరించాలి. స్థానిక సిపిఐ నాయకులు రాష్ట్ర సిపిఐ పార్టీ యొక్క ఆదేశం మేరకు చాలా యాక్టివ్గా ఇక్కడ జూపాలి కృష్ణారావు గారు విజయం కోసం పార్టీ ఇచ్చిన పిలుపు కట్టుబడి అహోరాత్రాలు కృషి చేస్తున్నటువంటి డివిజన్ కార్యదర్శి గౌరవనీయులు శ్రీ ఈర్ల నరసింహ గారు, వారి సహచర మిత్రులు అందరికీ కూడా నేను తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఒక్కటే మాట దయచేసి మీరు ఆలోచన చేయాలి, ఇది చాలా సీరియస్ మాట. నిన్న చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్కి వచ్చి కేసీఆర్ నీకు దమ్ముందా, ఎంపీ పదవికి రాజీనామా చేయి, ఎట్లా గెలుస్తావో చూస్తాను అంటే ఒక ఆంధ్రోడు తెలంగాణ గడ్డ మీదకి వచ్చి తెలంగాణ నాయకుని పట్టుకొని అంటాడు. ఏం ధైర్యం ఇది, ఎక్కడ ధైర్యం చెప్పండి? ఎవరిచ్చిన అలుసు ఇది? అంటే ఎంత అలుసైపోయింది మన తెలంగాణ బతుకు. చంద్రబాబు నాయుడు, నీ సవాల్ నేను స్వీకరిస్తా ఉన్నాను. నేను మగ బిడ్డను, పులి బిడ్డను, తెలంగాణ బిడ్డను. నీకు దమ్ముంటే, నీకు నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, పౌరుషం చీము నెత్తురుంటే ఒక్క నేను రాజీనామా చేయడం కాదు, టీఆర్ఎస్ మొత్తం పార్టీ రాజీనామా చేస్తా. నీ తెలుగుదేశం పార్టీ కూడా రాజీనామా చేయి. దమ్ముంటే, మొగతనం ఉంటే ఈ సవాల్ స్వీకరించమని చెప్పి నేను ఇలా చంద్రబాబు నాయుడు సవాల్ చేస్తా ఉన్నా. రాజీనామా చేసుడు కేసీఆర్కో లెక్కన? కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్ని మాటలు ఇసిరేసిన మా లక్ష్మారెడ్డి గారు చిరునవ్వు నవ్వుతుండు. రాజీనామా చేయాలి లక్ష్మణ్ అంటే అందరికన్నా ముందు పంపించేసి లెటర్ తీసుకపోయి ముఖం మీద పడేస్తపోమని చెప్పి. ఇలా తెలంగాణ గడ్డ, తెలంగాణ బిడ్డ నీ అటువంటి లక్కోరు రాజకీయ నాయకులు కాదు. నీలాగా మాయల మరాఠా వేసాలు మాకు రావు. తెలంగాణ ప్రజలకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇవాళ అదే కేసీఆర్ పోయి ఏ విజయవాడలను, ఏ నెల్లూరులను నీకు దమ్ముందా అని మాట్లాడుతున్నాను, మాట్లాడిస్తారా? మరి వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు? ఇది మనం ఆలోచన చేసే అక్కర్లేదా? దయచేసి నేను మీతో కోరేది ఒకటే, ఇంత అలుసు, ఇంత జులుం, ఇంత ఉద్యమం జరుగుతుండగా, తెలంగాణ మేల్కొని పోరాటం చేస్తుండగా ఇలా ఈ మాటలు మనం వింటున్నాం. ఎవరి వల్ల? ఎవరి వల్ల? ఈ గడ్డ మీదనే పుట్టినటువంటి కొన్ని కుక్కమూతి పిందెల వల్ల, ఈ గడ్డ మీద పుట్టి ఆంధ్రోల చెప్పులు నెత్తిపట్టుకొని తిరిగే సన్నాసుల వల్ల. జూపాలి కృష్ణారావుకు మీరు ఓటేసారు, 5 ఏళ్ల కోసం గెలిపించారు, సీనియర్ కాబట్టి మంత్రి పదవి కూడా వచ్చింది. ఒక సమయం వచ్చింది, ఉద్యమం వచ్చింది, పిల్లలు చచ్చిపోతున్నారు, తెలంగాణ ప్రజల కళ్ళల్లో రక్తం కారుతున్నది. కమాన్ జూపాలి రాజీనామా చేయి, అలా కక్కు, మేము ఇచ్చిన పదవిని అక్కడ కక్కుమన్నారు. మీరు తెలంగాణ ప్రజలు కోరిండ్రు, జూపాలి కక్కిండు, మంత్రి పదవిని కక్కి పారేసిండు, ఎమ్మెల్యే పదవిని కక్కి పారేసిండు. ఇవాళ ఇక్కడ పోటీ చేసే టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు జూపాలి కృష్ణారావు కక్కింది నాకడానికి వచ్చిండ్రా? ఇలా గొప్పతనం అంతా గింతేనా? తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే చేయరు, కనీసం చేసిన వాళ్ళను గౌరవించరు. తెలంగాణ సమాజం యొక్క గౌరవాన్ని మంట కలిపే దద్దన్నలు, దరిద్రులు, సన్నాసులు ఇక్కడ కొందరు ఉన్నారు కాబట్టి ఈ గడ్డ మీద వాళ్ళే మనకు శాపం నాటినిచ్చి నేటి దాకా. ఈ పక్కన కదా కృష్ణానది ఉంటుంది, ఈ గుట్టదాట కృష్ణానదే కదా, గీడ నీళ్ళ కరువు ఉంటుందా? అదే తెలంగాణ అయితే గిట్లే ఉంటుందా? దబాయించి తీసుకోమా, కట్టమా, అడ్డం గోడ రావా, మల్లయ్య కొల్లాపురం పొలాలకు నీళ్లు, దానికోసం కావాలి తెలంగాణ అంటున్నాం, మంది సొమ్ము కోసం కాదు. మా నీళ్లు మాకు మర్రాలి, మా కరువు పోవాలి. నాగం జనార్దన్ రెడ్డి గారు చెప్పిండి, ఇలా పంటలు పండిన పంట దిక్కే లేదు, పండిన పంటకు ధరలు లేవు. ఏది 2700 పత్తి ధర, దీనికే ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీకి పడిపడి గొప్ప ధర ఇప్పించిన ముఖ్యమంత్రి అని నైపుడు
ఇక ఎట్లా కొడతారో మీరే కొట్టరు కాదు. దేంతోనే కొట్టాలి, ఓటుతోనే కొట్టాలి. చంద్రబాబు నాయుడు పానం, కాంగ్రెస్ వాని పానం యాడున్నది? మాయల పక్కీరి పానం చిలకల ఉన్నట్టు మన ఓట్లనే వాళ్ళ పానం ఉన్నది. వాళ్ళ మాయల మరాఠా బుద్ధులను, వాళ్ళు చేసే మోసాలను తిప్పి కొట్టానంటే ఇలా బెబ్బులిలాగా తెలంగాణ ఆ శక్తి మీ చేతిలో ఉంది. ఓటు దాన్ని మించిన ఆయుధం లేదు. ఇద్దరు డిపాజిట్లు పొడగొట్టమని నాగం గారు చెప్పిండ్రు. నేను మీతో ప్రార్థించేది ఒకటే, ఈ సభ చూసిన తర్వాత కృష్ణారావు గారి గెలుపులో ఎటువంటి అపనమ్మకం లేదు. ఆయన గెలిచిపోయింది, అయిపోయింది. మిగిలిందల్లా 2 పార్టీల డిపాజిట్లు బోడగొడితేనే, 2 పార్టీల చెంప చెల్లు అనిపిస్తేనే ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ దిగి వస్తుంది, సోనియా గాంధీ దిగి వస్తుంది, తెలంగాణ అవుతుంది, మన పీడ వదిలిపోతుంది. ఇవాళ ఏంది వీళ్ళు ఆగమాగం? ఆయన పేరేందా? జనార్దన్ రెడ్డి, తిర్రి జనార్దన్ రెడ్డి, మరి జనార్దన్. ఇంతకుముందు జనార్దన్ రెడ్డి గారు నేను కలిసి మేము నాగర్ కర్నూలులో వస్తున్నాం. అక్కడ భోజనం పెడితే భోజనం తిని అక్కడి నుంచి వస్తున్నాం. టీచర్లు కలిసారు, ఒక 2-3 హెడ్ మాస్టర్లు, 5-6 టీచర్లు కలిసారు. నమస్కారం సార్, బాగున్నారా అంటే, ఎట్లుందా నాగర్ కర్నూలు, ఏం సంగతి, డిపాజిట్ పోతాయా లేవా అని అడిగిన. నేను పోతాయి కానీ ముడగోకులు ఒకటే తిరిగి పని చేస్తాను సార్ అన్నారు. ఏందా అంటే, ప్రతిరోజు 2,000 రూపాయల నోట్లట, ఒకటి ఫుల్ బాటిల్ తెచ్చి ఇంట్లో వద్దనంగా కూడా పెట్టిపోతున్నారట. ఈ జయించేది ఎవడు? చంద్రబాబు నాయుడు. నాగర్ కర్నూలులో ఈరోజు ఇంటికో బాటిల్ పంచుతున్నది ఎవరు? టీచర్లకు, విద్యావంతులకు కూడా చివరికి లిక్కర్ పోసి ప్రలోభం పెట్టాలనేటువంటి దుర్బుద్ధి ఎవలది? ఇది రాజకీయమా? చంద్రబాబు నీతి మాట్లాడతాడు. ఇలా చంద్రబాబుది, కిరణ్ కుమార్ రెడ్డిది చీకటి రాజకీయం. బదులుకుంటున్నట. యాడ నువ్వు నాకేస్తే నేను బచాయిస్తా, నువ్వు నాకేడేయాలి, నేను నీకేడేయాలి, మంత్రాంగం నడుతుంది. చంద్రబాబు నాయుడు అంతా కూడా నీచ చరిత్ర, హీన చరిత్ర, కుట్రలు చేసే చరిత్ర. చంద్రబాబు నాయుడు, నువ్వు ఒక మాట మాట్లాడినావు, నేను అడుగుతున్న సమాధానం చెప్పు. తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్ కదా, కేంద్రం కదా, నాకేం సంబంధం అంటూ 2009 డిసెంబర్ 9 నాడు ఇచ్చింది ఏంది? తెలంగాణ కాదా? డిసెంబర్ 10 నాడు నువ్వేం మాట్లాడినావు? గట్లెట్లు ఇస్తారు? మద్రాసులో కూర్చుండే చిదంబరం మాట్లాడతాడు, కర్ణాటకలో కూర్చుండే వీరప్ప మొయిలి మాట్లాడతాడు. గట్టెట్లు ఇస్తారు మాట్లాడింది. సోదరులారనే మనవి చేసేది ఒకటి, దయచేసి మనం కొట్లాడుతున్నది న్యాయం కోసం, ధర్మం కోసం, మన నీళ్లు మనకు కావాలని, మన ఉద్యోగాలు మనకు రావాలని, మన సింగరేణి బొగ్గుతో ఉత్పత్తి అయ్యే కరెంటు మనకు రావాలని మనం ధర్మం కోసం కొట్లాడుతున్నాం. కష్టపడ్డం. ఇలా వచ్చే ఏప్రిల్ వస్తే 12వ సంవత్సరంలోకి ఉద్యమం అడుగు పెడతాను. 11 ఏళ్ళు పక్షి తిరిగినట్టు తిరిగి నేను అనేక పర్యటనలు చేసి తెలంగాణలో ప్రజలను జాగృతం చేస్తే ఇలా ఉద్యమం ఈ స్థాయికి వచ్చింది. ఇలా తెలంగాణ వచ్చే సమయం ఆసన్నమైంది. వీళ్ళ ఉరుకులాటంతా ఏంది ఇప్పుడు? చంద్రబాబు నాయుడిది, కిరణ్ కుమార్ రెడ్డిది. ఆనాడు వచ్చిన తెలంగాణను అడ్డుకున్నదే చంద్రబాబు నాయుడు. రాజీనామా లెటర్లు తయారైనయే చంద్రబాబు నాయుడు ఛాంబర్లో దాన్ని తీసుకొని డ్రామా ఆడింది ఆనాడు స్పీకర్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కాదా? ఎప్పుడు వచ్చిందండి ప్రకటన? కేసీఆర్ సచ్చుడో బతుకుడో ఏదో ఒకటి తేలాలే, తెలంగాణ వచ్చుడో తేలాలని చెప్పి ఆ రోజు నేను దీక్షకు పోతే, దీక్ష 12వ రోజుకు చేరిన తర్వాత ఆల్మోస్ట్ నేను సావు నోట్లో తలబెట్టిన తర్వాత ఢిల్లీ దిగి వచ్చి తెలంగాణ ప్రకటన చేసింది. ఎప్పుడు? రాత్రి 11:30 ప్రకటన వచ్చింది. తెల్లారి 9:30కే నిద్ర పోయినరా ఆంధ్రోలా రోజు మొత్తం నిద్ర పోలే. తెల్లారి వరకే రాత్రే టెలిఫోన్లు, బస్సులు, కథ, డబ్బు సంచులు, రాజీనామా పత్రాలు అన్ని తయారైనాయి. మొత్తం ఆంధ్రోళ్ళంతా ఒకటైంది. చంద్రబాబు నాయుడు, చిరంజీవి, ఆంధ్ర కాంగ్రెస్ వాడు, చిరంజీవి, చిన్నజీవి, పెద్దజీవి, మొత్తం ఆంధ్ర జీవులన్నీ ఒకటై లైన్ కట్టి రాజీనామాలు ఇచ్చింది. మీరు చూడలే టీవీలలో? వాంది గంట పట్టు. మనం కష్టపడి ఇన్నేళ్ళు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకుంటే తెల్లార వరకు అంతకుముందు నమ్మబలికి మాటిచ్చి మేం తెలంగాణని అన్ని మాట్లాడి తెల్లారి రాజీనామా చేసి అడ్డం పెట్టింది. ఆ రోజు జేఏసీ ఏర్పాటు చేసినాం. తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, వానికి ఉన్నది ఆంధ్రోనికి రేషం, మనకు లేదా? మనం కూడా పెడదాం రాజీనామా అంటే వచ్చినట్టే వచ్చిండ్రు. మళ్ళీ ఈపు చూపించి వెనకకు పోయింది. ఆ బలహీనత మీదనే ఇవాళ ఆంధ్రోళ్ళు నాటకాలు ఆడుతున్నారు.
తెలంగాణలో ఇలా ఖచ్చితంగా ఆంధ్ర పార్టీలకు, ఆంధ్ర పెత్తందారుల చెప్పు చేతల్లో ఉండే పార్టీలకు స్థానం లేకుండా చేస్తేనే మనకు తెలంగాణ విముక్తి కలుగుతుంది. అది మన ఓటు పవర్లో ఉంది. ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడుది పక్కా ఆంధ్ర పార్టీ, తెలుగుదేశం పార్టీ, అది తెలంగాణ పార్టీ కానే కాదు. ఒక విషయం మీరు ఆలోచన చేయండి, నేను పోయిన తర్వాత ఆలోచన చేయండి దయచేసి. మీ పెద్దలతోని, మీ టీచర్లతోని, మీ స్నేహితులతో కూర్చొని ఆలోచన చేయండి. తెలుగుదేశం పార్టీలో ఆంధ్ర పార్టీ అని నేను అంటున్నా, బరాబర్ ఆంధ్ర పార్టీ. ఎట్లా తెలుగుదేశం పార్టీలో ఏనాటికైనా సరే తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందా? ఉంటుందా అమ్మా? పార్టీ అధ్యక్షుడయ్యే అవకాశం ఉంటుందా? ఇవాళ ఎవరున్నారండి? పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడే. పార్టీ అధ్యక్షుడు నువ్వు ఉన్నావు, కొద్దికు తెలంగాణ అస్తిత్వ పోరాటం నడుస్తుంది. కనీసం శాసనసభ నాయకత్వం తెలంగాణకి ఇవ్వచ్చు కదా? ఇస్తారా? శాసనసభలో ఇయ్యలే, కనీసం శాసన మండలికి పోతే అక్కడ కూడా దాడి వీరభద్రరావు అని మళ్ళీ ఆంధ్రనే పెట్టిండు తప్ప తెలంగాణకు అక్కడ కూడా ఇయ్యలే. ఇక కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర నాయకుల చెప్పు చేతల్లో ఉండే పార్టీ. ముఖ్యమంత్రి ఎవరు? ఆంధ్ర. ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? చెప్పరేమే. రెవెన్యూ మంత్రి ఎవరు? శాసనసభ స్పీకర్ ఎవరు? శాసన మండలి చైర్మన్ ఎవరు? మరి మన బతుకు మనం ఉన్నదామా అన్నామా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న లేకున్నదా మనది? అంటే ఇంత హీనంగా ఏమంటాడు చంద్రబాబు నాయుడు? మీరు తెలంగాణ వాళ్ళు నాకు బానిసలు, మీరు బానిసలుగానే ఉండాలి, మిమ్మల్ని నేను బానిసగానే చూస్తా, మా చెప్పు కింద ఉండాలి, మీరు మా చెప్పు చేతలలో ఉండాలి. ఇది చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాట. నిన్నేం మాట్లాడతారండి మహబూబ్ నగర్లో? తెలంగాణ నాయకులకు తెలంగాణ గురించి మాట్లాడడానికి నేను స్వేచ్ఛ ఇచ్చిన అంటాడు. తెలంగాణ గురించి మాట్లాడేందుకు ఈ గడ్డ మీద ఉద్యోనికి, తెలుగుదేశం పార్టీలో ఉన్న కర్మానికి నేను స్వేచ్ఛ ఇచ్చిన అంటాడు. స్వేచ్ఛ ఎవరికి ఇస్తారండి? బానిసలకు కాదు. మీరు బానిసలు, మీరు శాశ్వతంగా తెలంగాణ బానిసలుగానే ఉండాలి, మా కింద ఉండాలి, మా మోచేయి నీళ్ళు తాగాలంటాడు చంద్రబాబు నాయుడు. శాశ్వతంగా బానిసలుగానే ఉందామా? బానిస బతుకులు బతుకుదామా? మరి దానికి ఏం చేయాలో ఇలా మీరే నిర్ణయం చేయండి. ఆ పార్టీలను జనార్దన్ రెడ్డి గారు చక్కగా చెప్పిండ్రు. గజం లోపల పాతి పెడితే మల్లలు ఎత్తాయి, మల్లలు ఇవ్వకుండా కనిపించకుండా 100 మీటర్ల లోపల పాతి పెడితేనే మన తెలంగాణ శని పోతుంది. ఇలా తెలంగాణకు చంద్రబాబు శకుని, కిరణ్ కుమార్ రెడ్డి ఏమో శని. ఈ శనిల పీడ వదిలించుకుంటేనే మనం తెలంగాణ బాగుపడగలుగుతాం. ఇలా ఏంది ఆరాటం వీళ్ళది? ఓ మంత్రులు ఉరికొచ్చి పైసలు బ్యాగులు పట్టుకొని జోర్దార్గా, ఈయన పనిచేసే మంత్రి కాదు అరుణ, ఆమె నా చెల్లేసి ఉంటుంది, నేను ఆమె ఏమన్నా తెలంగాణ బిడ్డనే. కానీ ఆమె వచ్చి ఇంతకుముందు తమ్ముడు చిట్టి పంపించింది నాకు, టీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తే బట్టలు తీసి కొడతానదట. బట్టలు తీసి కొడతావు అరుణ గారు? ఇది ప్రజాస్వామ్యమా? ఇవాళ అరుణ ఇవాళ వచ్చి బాగా ఇక్కడ మందు సీసాలు డబ్బు కట్టలు వస్తున్నావు, ఏమున్నదమ్మా నాకు అర్థం కాదు. నీ ఇంటికాడ నీ కొడుకు లగ్గమా? 6 నెలల కింద కనిపించలే కొల్లపరంలో ప్రజలు లేకుండ్రా 6 నెలల కింద, అప్పుడు ఎందుకు అయ్యేపోతుంది? ఇలా ఎందుకు దేవకత్తుంది వీళ్ళకు? చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఇద్దరు బదులుకొని అసలు రహస్యం ఏందండి? ఇలా 6 సీట్లు నాగం జనార్దన్ రెడ్డి గారితో సహా టీడీపీ కాంగ్రెస్ల డిపాజిట్లు బోడగొట్టి మనం గెలిస్తే ఢిల్లీ ఆల్రెడీ 5 రాష్ట్రాల ఎన్నికలలో ముఖం బలిపోయి ఉన్నదాడ, పుట్టగతులు లేకుండా అయింది. ఈ మధ్య జరిగిన ఎన్నికలలో తెలంగాణలో కూడా మనం వాత పెడితే ఉరికచ్చిగా తీసుకొని రా మీ తెలంగాణ అని ఇస్తుంది, అంతే కదా? అది జరుగుడు వీళ్ళకి ఇష్టం లేదు. ఏంది మాయా మచ్చింద్ర అయింది కాంతి లేనిది పోయింది అన్ని మాట్లాడి గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలన్నీ చూపించి 1 2 సీట్లు దెబ్బగొట్టి అయిపోయి ఇంకేమైనా తెలంగాణ వాదం లేదు, అంతే కదా? కుట్ర అనుకున్న మతలేదండి. ఏదైనా ఉపాయం చేసి, ఏదైనా తొండి చేసి, ఏదైనా కిరికిరి చేసి 1 సీటు 2 సీట్లు కింది మీద చేస్తే
అయిపోయింది, ఇక కథం అయిపోయింది. టీఆర్ఎస్ గాడిపోయింది, నాగం జనార్దన్ రెడ్డి గాడిపోయింది, తెలంగాణ ఉద్యమం లేదు, ఇది లేదు అది లేదని మాట్లాడడానికే కదా ఈ కుట్ర అంతా. ఈ కుట్ర నుంచి మనం బయటపడాలి. దయచేసి సోదరులారా, నేను మీతో ప్రార్థించేది ఒకటే, తెలంగాణ తెచ్చుకునేది ఇక్కడ. ఒక్క మాట నేను అడుగుతా, ఈ నియోజకవర్గంలో కూడా వాల్మీకి బోయే సోదరులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చినప్పుడల్లా ఇప్పటికి నేను ఒక 1000 సార్లు అడిగిన నేను, మీ ఆంధ్రలో ఉన్న వాల్మీకి బోయేనేమో ఎస్టీ, మా వాల్మీకి బోయే మా బిడ్డలేమో బీసీ. ఇక్కడ ఇంకో కులం ఉన్నది మాలి కులం అని, మన ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్లో ఉంటుంది. మన మాలి కులస్తులేమో బీసీ, ఆంధ్రలో ఉన్న మాలి కులస్తులేమో ఎస్సీ. 1000 సార్లు ఇప్పటికి నేను డిమాండ్ చేసిన, స్పందించిండ్రా? ఒక్క పార్టీవాడు మాట్లాడిండా? అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడతాడా మా వాల్మీకి బోయలను పెట్టాలని? నేను వాల్మీకి బోయ సోదరులకు చెప్తా ఉన్నా, ఇలా ప్రతీకారం తీసుకునే అవకాశం వచ్చింది. వాల్మీకి బోయ సోదరులు పట్టుబడితే ఆనాడు వాల్మీకి ఎట్లా గురి చూసి కొట్టిండో ఆ పద్ధతి దెబ్బ కొడితే వీళ్ళిద్దరు కింద పడి గిలగిల కొట్టుకొని సావాలి. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, మీ బిడ్డగా కేసీఆర్గా నేను హామీ ఇస్తా ఉన్నా. నేను గిరిజనులకు ఆల్రెడీ 12% రిజర్వేషన్ ప్రకటించిన మిత్రులు నిరంజన్ రెడ్డి గారు, నేను, మా మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు గారు, తిమ్మప్ప గారు అందరం కూర్చొని నిర్ణయం చేసినాం. వాస్తవానికి లంబాడాలు గోండులు చెంచులు ఉండేది 11% మాత్రమే. మరి 12 ప్రకటిస్తున్నాం ఎందుకన్నారు? రేపు తెలంగాణ వచ్చిన తెల్లారి ఖచ్చితంగా నా వాల్మీకి బోయలు కూడా ఎస్టీలుగా ప్రకటిస్తాం కాబట్టి వాళ్ళను కూడా లెక్క పెట్టే 12% ప్రకటిస్తున్నామని చెప్పినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన మరుసటి రోజు వాల్మీకి బోయలను ఎస్టీలో చేరిస్తే వాళ్ళకి అవకాశాలు పెరుగుతాయి. ఆ విధంగా చేసుకుందాం. దానికోసం తెలంగాణ కావాలి అంటున్నాం. ఈ దుర్మార్గులు చేస్తారా? చూసినాం, టీడీపీ చూసినాం, కాంగ్రెస్ చూసినాం, ఈ నాటకాలన్నీ చూసినాం. వాల్మీకి బోయలు ఎస్టీ కావాలంటే, వాళ్ళకు సామాజిక న్యాయం జరగాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సాధ్యమవుతుంది. నీళ్లు రావాలి. మా రామ్ లక్ష్మణ్ గారు